హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. కొన్ని సందర్భాల్లోనండి ఎందుకో ఈ రోజున కష్టాలని బాధల్ని అంతగా నేను వ్యక్తపరచలేను. ఎందుకనంటే నేను ఎంత కష్టం వచ్చినా కానీ దేవుడు నాకు ఇచ్చిన ముఖ్యమైన ఉంది అంటే కనుక అది సహించుకునేది, భరించుకునేదేనండి. ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా కానీ ఒకవేళ బాధ తగ్గిద్దేమోలే కానీ ఆ కష్టాన్ని మాత్రం ఎవరు కూడా తప్పించలేరు. మనం ఒకటి దాటుకొనైనా పోవాలి, ఒకటి తీర్చుకొనైనా పోవాలి. ఈ రెండిటికి మన దగ్గర నుంచి శక్తి లేనప్పుడు ఓడిపోవాలి. ఓడిపోవటం ఎప్పటికీ మనిషికి కొన్నిసార్లు సమస్యల ముందు సాధ్యమేనండి. ఎన్నో సమస్యలు మన చుట్టూ ఉన్నప్పుడు అన్నిటినీ పట్టుకో. కొన్ని బలమైనది మనల్ని వంచగలిగిద్ది, కొన్ని కష్టాలు మనల్ని దారికి తేగలుగుతుంటాయి. మన ఆలోచనలు మనలో ఆలోచించుకునే శక్తిని మనకి కూడగట్టుకునే విధంగా చేస్తాయి. ప్రతి సమస్యలోని ఫ్రెండ్స్, కష్టంలోనే తోడుండే వాళ్ళు ఉండాలి అని అన్నమాట వాస్తవమే. కానీ తోడుండే ఒకళ్ళు లేకపోయినప్పుడు నీ ధైర్యమే నీకు తోడుగా కావాలి, నీ బలమే నీకు ఆయుధంగా ఉండాలి. ఎందుకనంటే ఎన్నోసార్లు నానేవాళ్ళు ఎంతమంది ఉన్నా, మనల్ని ఆదరించేవాళ్ళు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా మనం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే మన సమస్య ఎలాంటిదైనా కానీ మనము ఎదుటి వాళ్ళకి చెప్పనంత వరకు తెలియదండి. కొన్నిసార్లు తెలియకోకుండానే సమస్యల్లోనే నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. దోసుకొని దొంగల్లాగా వదిలేసే వాళ్ళు ఉంటారు. మన అనుకున్న వాళ్ళే మన జీవితాలను పాడు చేస్తూ ఉంటారు. మన అనుకున్న వాళ్ళే మనల్ని ముంచి వదిలేస్తూ ఉంటారు. ఎవరినైతే నువ్వు నమ్మి ఒడ్డుకు చేరాలి అనుకుంటావో వాళ్ళే నిన్ను నట్టేట్లోకి పోయిన తర్వాత నువ్వెక్కడైతే ముందుకు పోతున్నావో నీకు తెలియకోకుండానే ముంచి అదే సముద్రంలో నిన్ను కలపాలి అని చెప్తారు. సమాజంలో మన అనుకునే వాళ్ళు, మనం నమ్మిన వాళ్ళు చేతులలో మోసపోయిన వాళ్ళే ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నువ్వు నమ్మని వ్యక్తి ఎప్పుడు కూడా నిన్ను మోసం చేయలేదు. నువ్వు చేరదీని వ్యక్తులు ఎప్పుడు కూడా నిన్ను అన్యాయం చేయలేరు. నువ్వు నమ్మని వ్యక్తులు ఎప్పుడు కూడా నీకు మోసం చేయలేరు. నువ్వు నమ్ముతావు కాబట్టి వాళ్ళు నీకు గాయాలు చేయగలరు. నువ్వు ప్రేమిస్తావు కాబట్టి వాళ్ళు నిన్ను దూషిస్తుంటారు. నువ్వు వాళ్ళకి కావాలి అనుకుంటావే కాబట్టి వాళ్ళని నిలవేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక మనిషిని బంధం వరకే, బాధ్యత వరకే ఉంచాలి. అతిమించి ప్రేమని, అతిమించి స్నేహాన్ని, అతిమించి ప్రేమ ఎప్పుడు కూడా వ్యక్తపరచకూడదు. ఎవరి ముందైనా సరే ఉంది, అది ఎవరైనా సరే ఉంది. తల్లిదండ్రులే అతిమించి ప్రేమ చూపిస్తే ఏంటి నది గారాబం చేసి పెంచుతున్నామా అని భర్తను భార్య గద్దిస్తాయి, భార్యను భర్త గద్దిస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళిద్దరు 10 నెలలు కని పెంచి పెద్ద చేసిన పిల్లల మీదే ఒకళ్ళ గారాబం చూపిస్తే ఒకళ్ళు కొంచెం కఠినంగా నటిస్తూ ఉంటారు. నటనే అది, కానీ అది ఆయుధం ఎప్పుడు కూడా పిల్లల మీద కాదండి. తల్లిదండ్రులు చూపించే ప్రేమలో ఎప్పుడూ స్వార్థం ఉండదు. కానీ స్నేహితులు చూపించే ప్రేమలో ఒకసారి స్వార్థం ఉండొచ్చు, ఒకసారి మోసం ఉండొచ్చు, కొన్నిసార్లు అవసరాలు ఉండొచ్చు. కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళే మనల్ని ముంచేసి, మనల్ని గాయాలు పాలు చేసి, అవమానాలు పాలు చేసి వదిలేయచ్చు. నువ్వు ఎలా పోతే నాకేంటి, నేను బాగున్నాను, నేను నిలబడగలిగాను అని అనుకునేలాగా బతుకుతూ ఉంటారు. కొంతమంది అండి చెప్పుకోవడానికి పేరు లేకపోయినా, సంపాదించుకోవడానికి ఆస్తులు లేకపోయినా, కూడబెట్టుకుని నాయి అని చెప్పుకోలేకపోయినా కానీ, ఎన్ని ఎలాగున్నా కానీ, ఒక పని చేసే విధానమైనా కానీ నీ వల్ల నేను సంపాదించుకోగలిగాను. ఈరోజు నేను ఒక పని చేస్తున్నానంటే ఒక మేస్త్రిగా పనిచేయచ్చు, లేదంటే ఒక నాయకుడిగా పనిచేయచ్చు, లేదనంటే ఒక ఎన్నో రకాల ఉద్యోగస్తులకి పునాదులు వేయచ్చు. ఎన్నో వేల మందికి నువ్వు ఒక పని చెప్పించే యజమానిగా ఉండొచ్చు, ఒక రైతుగా మారచ్చు, ఒక కూలివాడిగా మారచ్చు. ఏ పనైనా కానీ నీ కుటుంబంలో నువ్వు నిలబడి సంపాదించినప్పుడు, నీకు వల్ల నలుగురు బ్రతుకుతున్నప్పుడు, నీ పని వల్ల నలుగురు చెప్పుకోదగినప్పుడు, నువ్వు చేసే పని నలుగురికి ఆశ్రయం కల్పిస్తున్నప్పుడు అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఫ్రెండ్స్. అలాని వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి అంటే ఒక లారీ నడిపే డ్రైవర్ని డ్రైవర్ అంటారు, బస్సు నడిపే డ్రైవర్ని డ్రైవర్ అంటారు. ఈ రెండు వ్యత్యాసాలకి చూడండి ఎంత తేడా ఉంటుందో. ఎందుకంటే ఒకళ్ళు ఉద్యోగస్తులు అంటారు, ఒకళ్ళని లారీ డ్రైవరే అంటారు. ఎందుకంటే డ్రైవరే అని అంటే ఒకటి ఇలువనిచ్చిద్ది, ఒకటి ఇలువ తీసిద్ది.
ఇది గుర్తింపు ఉండగానే గుర్తించలేరు. గుర్తింపు మనం పొందుకోగలిగి సమాజంలో మనం బ్రతకగలిగితే ఒక ఉద్యోగస్తుడురా, ఒక బస్ డ్రైవరు, ఒక లారీ డ్రైవరు, వాళ్ళిద్దరు ఎలా సమానం అవుతారు? అది గవర్నమెంట్ ఉద్యోగం, ఇది ప్రైవేట్ డ్రైవరు అనే దానికి మాట్లాడుతుంటారు. అందుకని మనం చేసే పనులే వ్యత్యాసం చూపుతుంటే మనలో ఉన్న ఆలోచనలు కావచ్చు, మన అనేవాళ్ళు మోసం చేసే విధానం కావచ్చు, ఏ రూపంలో ఎప్పుడు మనల్ని ఎక్కడ ముంచుతారో, లేపుతారో, నమ్మించి గొంతుకు వస్తారు తెలియదు ఫ్రెండ్స్. నమ్మిన వాళ్ళు ద్రోహం చేయకపోతే నీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరుంటారు? నమ్మిన వాళ్ళు నిన్ను నట్టేట్లో ముంచకపోతే నీకు ఓటముకు అనేది ఇలువెక్కడ తెలిసింది? ఒకసారి అర్థం చేసుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు ముంచటం, వాళ్ళు గాయం చేయటం నీ గెలుపుకి ఒక పునాదిగా మార్చుకోవటమే నీ లక్ష్యం కావాలి ఫ్రెండ్స్. ఓడిపోయినాం కదా అని ఆగిపోకూడదు, చేత కాదులని ఎప్పుడు నిరాశపడకూడదు, మనకి ఇది వద్దులేని ఎప్పుడు కూడా వదిలేయకూడదు. మనం చేతనైన వరకు కూడా సాధించడానికే ప్రయత్నించాలి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.